హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఇవాళ హాయ్లాండ్కి వెళ్ళాము. అది ఎక్కడుందనేది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. గుంటూరు నుంచి దగ్గరగా 20 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. సో చూడగానే చాలా బాగుండింది కదా. ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా అనిపించింది. కొంచెం లోపలికి మూవ్ అయితే ఆ సెటప్ కానీ అండ్ ఆ ప్లాంట్స్, ఆ లొకేషన్కి తగ్గట్టుగా ఆ స్టాచ్యూస్ చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్‌లో లోపలికి ఎంటర్ అవ్వగానే మెయిన్‌గా మనకి బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తుంది. అది చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుందనమాట. లోపల వాటరు అండ్ పైన చూస్తే చిన్న స్టాచ్యూ, లైటింగ్ ఎఫెక్ట్ అది చాలా బావుండింది. చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది ఆ ప్లేస్ అంతా కూడా. అలా కొంచెం మనం మూవ్ ఆన్ అయ్యామంటే ఒక మంచి ట్రీ అయితే ఒకటి కనిపిస్తుందనమాట. ఏంటి ఆ ట్రీ అని అబ్జర్వ్ చేశామంటే అందులో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. ఏంటంటే అది మీకు క్లోజ్‌లో చూపిస్తాను చూడండి ఆ మ్యాటర్. బోధి వృక్షం అనమాట. ఈ చెట్టులో ఉన్న విశేషం ఏంటంటే బుద్ధ పౌర్ణమికి 15 రోజుల ముందు పూర్తిగా ఆకులు రాల్చి చిగురిస్తుందనమాట. సో ఈ విషయాన్ని చాలామందికి తెలీదు. ఎంట్రన్స్‌లోనే ఇది పెట్టడం మాత్రం అసలు హైలైట్ అనమాట. అండ్ లోపలికెళ్ళేటప్పుడు ఇలా కనిపిస్తుంది. లోపలికెళ్ళేటప్పుడు ఆర్చ్ చూసారా? ఆ వైబ్స్ అయితే వేరే లెవెల్, చాలా బాగుండింది కదా. అండ్ లోపలికెళ్ళిన తర్వాత మాకు టికెట్స్ ఇచ్చారు స్టార్టింగ్‌లో. అండ్ వాటిని తీసేసుకొని మాకు ఒక చిన్న బ్యాండ్ వేశారనమాట హ్యాండ్‌కి. చూపిస్తాను చూడండి ఆ హ్యాండ్ కూడా. అండ్ ఇక్కడ మా హస్బెండ్ లోపలికెళ్ళే ఎంట్రన్స్ అదంతా చెక్ చేస్తున్నాడు. నాకు కొంచెం ఎందుకో కన్స్ట్రక్షన్ అనేది రన్ అవుతుంది అనిపించింది. చూడగానే ఆ కాట్ ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. ఒక చిన్న ఫిలిం సిటీనే చూసేసినట్టు అనిపించింది. చాలా బాగుంది. ఇది వచ్చేసి షాపింగ్ ఏరియా అనమాట. సారీ ఫర్ ద మిస్టేక్ అండి, నేను ఈ ఏరియా నేమ్ తీయడం మర్చిపోయాను. అండ్ ఇంటికి వచ్చేసరికి ఆ ఏరియా పేరు కూడా మర్చిపోయాను. సో ఇదైతే ఫాస్ట్ ఫుడ్ ఏరియా అనమాట. సో ఏదన్నా మనం స్నాక్స్ తినడానికి, నాకైతే రేట్లు మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇక్కడ ఓన్లీ మంచూరియా అండ్ నూడిల్స్ మాత్రమే దొరుకుతుంది. ఇదంతా వాటర్ ఏరియాలో కూర్చొని తినడం అనమాట. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట ఈ థీమ్. సో కిడ్స్తో మాత్రం వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ఇష్యూకి వస్తేనే కొంచెం ప్రైస్ఫుల్గా అనిపించింది అంతే. ఇంకా మిగిలిన విషయం మొత్తం చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఆ వాటర్ ఎంజాయ్ చేయడం అండ్ తింటున్నంతసేపు కూడా మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇదంతా వచ్చేసి స్విమ్మింగ్ ఏరియా అనమాట. అండ్ అటు సైడు ఇటు సైడు వాటర్. అండ్ మనం నడవడానికి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఒకటి ఉంటుంది. ఇక్కడంతా ఒక చిన్న చిన్న సెటప్స్ ఉన్నాయి. దాని చుట్టూరా సర్కిల్ షేప్లో వాటర్ అంతా అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చి కిడ్స్ స్లైడ్ టవర్. అండ్ ఆల్సో ఇక్కడే రెయిన్ డ్యాన్స్ అలాంటివన్నీ జరుగుతాయన్నమాట. అండ్ అవి చూస్తుంటే నాకైతే ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఆ ఏరియాకి వెళ్ళడం అండ్ ఇవి చూడడం కూడా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీస్ వచ్చారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ అని చెప్పాను కదా, ఇట్లా అనమాట. వాటర్ ఫాల్స్ అండ్ మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు పిల్లల్ని తీసుకెళ్ళామంటే. ఆల్మోస్ట్ మేమైతే వీకెండ్లో వెళ్ళలేదు, నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ అనిపించింది నాకు. వీకెండ్స్లో అయితే చాలా ఫుల్గా ఉంటారంట. అండ్ ఈ ఏరియా వచ్చేసి జపాన్ జోన్ అనమాట. అండ్ వీటిలో ఏంటంటే మనకి ఇండియన్ జోన్, జపాన్ జోన్, చైనీస్ అని అలా కొన్ని కొన్ని సెక్షన్స్ డివైడ్ చేసి ఆ ఊర్లకి తగ్గట్టుగా కన్స్ట్రక్షన్స్ చేశారనమాట. అక్కడ ఉండే హౌసెస్ కానీ అక్కడ ఉన్న థీమ్ అలా మొత్తం డిఫరెంట్గా చేశారు. ఇదైతే వన్ ఆఫ్ ద హైలైట్ నాకు. ఎందుకంటే వేవ్ పూల్ అని పెట్టారు. బార్డర్ అయితే నాకు చాలా నచ్చింది. అసలు మినీ సముద్రాన్నే ఇక్కడ వాళ్ళు సృష్టించేశారనమాట. ఆ వేవ్స్ రావడం అనేది చాలా బాగుంది. నేనైతే ఆ క్లిప్ తీయడం మిస్ అయిందండి. సో సారీ, చూపిద్దాం అనుకున్నాను. అసలు చిన్న చిన్న వేవ్స్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. మనకి రియల్గా ఎలా అయితే అలలు వచ్చి కిందకి పడతాయో సేమ్ అలాగే ఉందన్నమాట. ఇందాక చూసా కదా చిన్న సెటప్స్ అండ్ థీమ్స్ అని. సో ఇలా కర్వ్ షేప్లో ఉంటుందన్నమాట ఆ వాటర్ అంతా. మనం స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది అండ్ మధ్యలో కొంచెం ఎక్కడానికి దిగడానికి ఉంటే ఇది మొత్తం స్విమ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొన్ని రోజుల్లో ఇంకా మంచిగా డెవలప్ అయింది అనిపించింది నాకైతే ఏరియా అంతా. అండ్ పిల్లల కోసమే మెయిన్ ఇదంతా సెటప్ అండి. ఆ థీమ్స్ కానీ ఆ స్టాచ్యూస్ కానీ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. ఐ రియల్లీ అప్రిషియేట్ టు దిస్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న గృహ అనమాట. లోపలికి కూడా ఉంది దారి, చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇక్కడ మౌంటైన్ లాగుండి స్టెప్స్ ఉన్నాయి. ఒకవేళ ఓవరాల్ లుక్ అనిపిస్తుందని చెప్పి పైకి ఎక్కాము. నిజంగానే ఆల్మోస్ట్ అంతా కవర్ చేసామన్నమాట పైనుంచి చూడడానికి. ఇదన్నమాట ఓవరాల్గా ఎంత క్యూట్గా ఉందో చూడండి హైలాండ్ మొత్తము. సో ఇది హాఫ్ ఏరియానే. ఇంకా అటు సైడ్ ఉందన్నమాట ఫుల్ లెంత్ మొత్తం. ఇటు వచ్చేసి ఓన్లీ స్విమ్మింగ్ ఏరియా అండ్ వాటర్ ఫాల్స్ వాటి గురించి మాత్రమే. ఇది చెప్పా కదా ఇందాక వేవ్ పూల్ అని, అప్పుడే స్టార్ట్ అయింది. సో అందుకనే నేను మీకు వేవ్స్ చూపించలేకపోయాను అన్నాను. అండ్ అప్పటికే కొంచెంగా రిలీజ్ అవుతున్నాయి అన్నమాట వేవ్స్ అన్నీ.
ఇందాక మనం చూసింది వచ్చేసి ఫ్యామిలీ జోన్ అనమాట. అంటే కొంచెం పెద్దవాళ్ళకి. ఇదైతే కిడ్స్ జోను. చిన్న పిల్లలకి మాత్రమే ఇక్కడ. ఇక్కడ వాటర్ కూడా చాలా తక్కువ లోతుంటాయి. అండ్ ఆ పైప్స్ అవన్నీ కూడా చిన్న చిన్నవన్నమాట. అక్కడ ఫ్యామిలీ పూల్ వచ్చేసి దగ్గరగా 3 స్టేర్స్ పైనుంది. ఇదొచ్చేసి జస్ట్ 2 స్టేర్సే. ఇదేమో మెయిన్‌గా ఫుడ్ కోర్ట్ అనమాట. ఈ ఫుడ్ కోర్ట్‌లో యూనిక్‌నెస్ ఏంటంటే, మనకి 4 సైడ్స్ 4 బోర్డర్స్ ఉన్నాయనమాట. అంటే 4 బ్రిడ్జెస్ లాగా. అండ్ మనకి ఒక వైపు నుంచి ఒక స్టైల్. ఇటు సైడ్ ఇప్పుడు మొహమ్మదీ స్టైల్‌లో ఉండింది గదా! అండ్ అటు సైడ్ అయితే ఇండియన్ వేర్ అనమాట. ఇండియన్ స్టైల్స్‌లో ఉంటుంది. అట్లా ఈ 4 సైడ్స్ 4 ఆర్చెస్ మొత్తం డిఫరెంట్ వేస్ ఉందనమాట. ఇటు సైడ్‌కి చూస్తేనేమో ఇదొచ్చేసి వెజిటేబుల్ ఫుడ్ కోర్ట్ అంటారనమాట. అండ్ ఇటు సైడ్ ఓన్లీ వెజ్జీస్. అటు సైడ్ మొహమ్మదీ స్టైల్ అంటే నాన్ వెజ్జీస్. అటు సైడ్ వచ్చేసి జస్ట్ అట్లా ఫాస్ట్ ఫుడ్ లాగా అలా డిఫరెంట్ స్టైల్స్ పెట్టారనమాట 4 సైడ్స్. అండ్ మనకి ఎటు సైడ్ చూసినా కొంచెం కొత్తగా అనిపిచ్చిద్దనమాట. ఇప్పుడు కనిపించేవి మొత్తం మెకానికల్ రైడ్స్ అనమాట ఇవి. ఇది 4:30 నుంచి 6 లోపు అందరూ ఇక్కడే ఉంటారనమాట. ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా ఎంట్రన్స్ అనమాట. చూపిస్తాను చూడండి మీకు ఫుల్‌గా. ఇదొచ్చేసి ఒక రైడ్, గోస్ట్ రైడ్. నేనైతే మొబైల్‌ని క్యాచ్ చేయలేకపోయాను. కింద పడిపోయిద్దని చెప్పేసి నేను మొబైల్ ఆన్ చేయలేదు గానీ, వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అనమాట. ఇది పర్ హెడ్‌కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ మనకి కొన్ని అందులో ఉంటాయి అండ్ కొన్ని ఫ్రీగా ఉంటాయి. నేను ఇంతవరకు మాత్రమే షూట్ చేయగలిగాను. అండ్ ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే చాలా టఫ్ అయిపోయింది. తీయలేకపోయాను. మనకి ఆ టికెట్స్ ప్రకారం అయితే 8 రైడ్స్ దాకా ఫ్రీగా ఉంటుంది. మిగిలినవి కొన్ని మాత్రం మనం 50 రూపీస్ ఛార్జ్ చేయాలి. 50 రూపీస్ ఎక్స్ట్రా లేదు. నాకైతే అది చూడగానే సాహసంలో ఉండే ఆ మూమెంటే గుర్తొచ్చింది. ఇదొచ్చేసి మ్యాజిక్ డాన్స్. అసలు అటు ఇటు ఎటంటే అటు తిప్పేసిద్ది. సో, అందుకే దానికి మ్యాజిక్ డాన్స్ అని పెట్టుంటారు నాకు తెలిసి. ఇది లాఫింగ్ బుద్ధ. ఇదైతే మేము ట్రై చేయలేకపోయాము. అండ్ ఇందులో జంపింగ్ ఉండింది. సో, మా హస్బెండ్ ట్రై చేశారు. మీకు ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. తనైతే చాలా అంటే చాలా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇదైతే మనకి ఫ్రీగా వస్తుంది. ఇది కూడా ఒక గోస్ట్ హంట్ లాంటిది. నాకైతే అదేం పెద్దగా నచ్చలేదు. జస్ట్ యావరేజ్ అని అయితే చెప్తాను. ఇది మెకానిక్ రైడ్స్ అన్నాను గదా! అందులో ఇదొక్కటే అనమాట. కొలంబస్ అంటాం గదా మనం. సో, అదే ఇదొక్కటే పెట్టారు ఇందులో. ఇది కూడా మేము వెళ్ళేసరికి ఆన్‌లో ఉండింది. సో, నేను జస్ట్ క్లిప్ తీసుకొని వచ్చాము. ఇవన్నీ మేము ట్రై చేశాము. అన్నీ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇదైతే కిడ్స్ అనమాట. మనం పిల్లల్ని తీసుకెళ్తాం గదా! 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ లోపు వాళ్ళకి. ఇదైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ ఉండింది. వాళ్ళు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకైతే కొంచెం ఈ థింగ్స్, ఈ డెకోర్ అంతా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఆడుకుంటారు. నెక్స్ట్ ఇదే మనకి లాస్ట్ ఏరియా అనమాట. ఇందులోకెళ్ళేసరికి ఇక్కడ 3, 4 ఎక్కువగా మెయిన్‌వి ఉన్నాయన్నమాట. 3, 4 గేమ్స్ దాకా. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్‌గా ట్రైన్. ఆ ట్రైన్ ఎక్కేసి మనం ఇంకా టాటా చెప్పి వెళ్ళిపోవడమే. సో, క్యూట్‌గా ఉంది. చాలా పెద్దగా ఉంది. దానికి కూడా టికెట్ చార్జ్ చేశారు ట్రైన్‌కి కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ జంపింగ్ లాంటిది ఒకటి ఉండింది. అండ్ నెక్స్ట్ ఇదంతా సెటప్. అండ్ చిన్న పిల్లల కోసం చిన్నవి ఫ్లైట్స్, కార్స్ అలా ఉంటాయి కదా! అలాంటివి పెట్టారు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక మ్యూజియం ఉంది. అందులో ఓన్లీ బుద్ధుని గురించే ఉందనమాట. మనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది చూస్తే. ఆ వీడియోని నేను పార్ట్ 2గా నెక్స్టే అప్‌లోడ్ చేస్తాను చూడండి.